రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి వాళ్ళు చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మరి మీ అందరికీ తెలిసిన విషయం అది. ధనం మిదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ సేవ చేసినటువంటి వాళ్ళకి కానీ అవకాశాలు కల్పించగా చాలామంది నిరాశతో నిష్పృతూ ఉన్నారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. అయితే రేపు ఎన్నికలు నగరపాలక సంస్థకి మేయర్ని మార్చిన క్షణంలో మాకు యాదవాసికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నుంచి 32 సంవత్సరాలు బట్టి నేను మా జిల్లా సంఘంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏ రోజైతే కార్పొరేషన్ అయిందో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారో ఆ రోజు మాకు పల్ల సూర్యనారాయణ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కంటిన్యూ మేము మా సంఘం పార్టీలకి ఏవైతే ఉన్నా ఆ పార్టీకి పనిచేస్తున్నామో ఆ తర్వాత మాకు మేయర్గా మళ్ళీ మాకు రాజేంద్ర రమణ్ గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మాకు మొన్న ఎప్పుడైతే 22 మంది కార్పొరేటర్లు వచ్చారో ఆ రోజు మమ్మల్ని గుర్తింపి ఒకే ఒక మహిళ అయినా మెజార్టీ అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళ మేయర్ ఇచ్చారు. ఆ మేయర్ 4 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోవాలని మేము అయితే కోరుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య అసలు తీయవలసిన అవసరం అయితే లేదు, కానీ చేస్తున్నారు, తీసారో లేదో తెలియదు. కానీ మాకైతే మా పదవులు మాకు యాదవులకు అన్యాయం జరుగుతుంది. అవతల లాస్ట్ టైం అయితే మన పల్లా శ్రీనివాస్ గారికి పదవిలో కొద్దిగా డ్రాప్ అవ్వమని చెప్పి పార్టీలో చెప్పడం జరిగింది. ఈ రోజు అత్యధిక మెజార్టీతో మా పల్లా శ్రీనివాస్ గారు ఎన్నికైతే ఆయనకి మనకి ఈయన మన జిల్లా తరఫున నాయకుడిగా ఇచ్చారు, కానీ ఒక మినిస్టర్గా ఇవ్వలేదు. అలాగే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మేయర్ అవుతారంటే ఆయన అడ్డి ఎక్కడైతే యాదవులు ఎదుగుపోతారని చెప్పేసి ఆయన కూడా అడ్డి ఇలాగా చేయడం యాదవులకు అన్యాయం చేయడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే మేము అత్యధికంగా ఉన్న యాదవులని మమ్మల్ని గుర్తించి మా పదవులు మాకు ఇప్పించవలసిందిగా డిప్యూటీ మేయర్లు లేకపోతే మేయర్ ఉన్న పక్షంలో దాన్ని కంటిన్యూ చేసి మిగతా డిప్యూటీ మేయర్లు అవి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాం. మాకైతే మా పదవి మాకు కావాలి. ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుందని మేమైతే ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.